తమ్ముళ్లే జనసేన అభ్యర్థుల గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఏమైందో రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో జనసేన 8 సీట్లకు పోటీ చేసిన విషయం తెలిసిందే. పేరుకు జనసేన 8 నియోజకవర్గాల్లో పోటీ చేసినా అందులో సుమారు 4 బీజేపీ నేతలే. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలే జనసేనలో చేరి జనసేన అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇప్పుడు అచ్చంగా అలాంటి వ్యవహారాలే జనసేనలో మళ్లీ రిపీట్ అవుతున్నట్లు అనుమానంగా ఉంది. ఎలాగంటే ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన తమ్ముళ్లే రేపటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారట. టీడీపీ జనసేన పొత్తులో జనసేన తరపున టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారని ఎప్పటి నుండో కొందరు మంత్రులు సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి వీరాంజనేయులు జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారట. పులపర్తి మీడియాతో మాట్లాడుతూ భీమవరం పర్యటనలో తనింటికి పవన్ వచ్చినట్లు చెప్పారు. భీమవరంలో పోటీ చేసే విషయంపై అడిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు భీమవరంలో పవనే పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. భీమవరం పర్యటనలో టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలబడాలని పవన్ అడగటంతో ఇక్కడ పవనే పోటీ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే తరువాత పులపర్తి ఇంటికి వెళ్లిన పవన్ భీమవరంలో పోటీ విషయంలో ఆసక్తి ఉందని అడిగారట. అయితే తాను పవన్నే పోటీ చేయమని చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. పవన్ పోటీ చేయకపోతే అప్పుడు తాను చేస్తానని చెప్పినట్లు పులపర్తి చెప్పారు. అంటే భీమవరంలో పులిపర్తి పోటీ చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతుంది. అలాగే పెందుర్తిలో పంచకర్ల రమేష్ కూడా మాజీ టీడీపీనే. కాకపోతే పంచకర్ల తెలివిగా టీడీపీలో నుండి నేరుగా జనసేనలో చేరకుండా వైసీపీలో చేరి తరువాత జనసేనలో చేరారు. అంటే టీడీపీ టు జనసేన వయా వైసీపీ అన్నమాట. అలాగే తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తారని అనుకుంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతే. అలాగే యలమంచిలి ఇన్ఛార్జిగా ఉన్న సుందరపు విజయ్ కుమార్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతే. 2019లో తనకు టికెట్ దక్కదని అర్థమై వెంటనే జనసేనలో చేరి పోటీ చేశారు. ఇప్పుడు కూడా జనసేన తరపున పోటీ చేయబోతున్నారు. జనసేన పోటీ చేయబోతున్న 24 సీట్లలో పవన్ 5గురిని ప్రకటించారు. మిగిలిన 19 మందిని కూడా ప్రకటిస్తే అందులో ఎంతమంది తమ్ముళ్లున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.